ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కన్యా రాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర 2, 3, 4 పాదాలు కానీ, హస్త 1, 2, 3, 4 పాదాలు కానీ, చిత్త 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది. ఈ రాశి వారికి జ్ఞానానికి, పుత్ర సంతానానికి కారకుడైన గురుడు వృషభ రాశిలో ఉండటం వల్ల, అదేవిధంగా భూభ్రాతృకారకుడు, మంచి భూమి కొనాలన్నా, మంచి ఇల్లు కట్టుకోవాలన్నా కారకుడైనటువంటి కుజుడు, అలాగే వివాహానికి త్వరగా వివాహం కావాలంటే కారకుడైన కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల, ఆయుష్యకారకుడు ధనకారకుడు అయినటువంటి శని కుంభరాశిలో ఉండటం వల్ల, విద్యకి ఉద్యోగానికి కారకుడైన బుధుడు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి కారకుడైన శుక్రుడు, ఆరోగ్యానికి పితృవంశ అభివృద్ధికి కారకుడైన రవి ఈ 3 గ్రహాలు మీనరాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెల చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ నెలలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటారు, ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. కాకపోతే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, అకాల భోజనాలు కలుగుతాయి. మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. అనుకోకుండా కొంతమంది చేత అపవాదులు పడుతూ ఉంటారు. కొత్త వాహనాలు కొనడానికి అవకాశం ఉంది. సోదర వర్గం వారితోటి సఖ్యత బాగుంటుంది. బంధువర్గంలోనూ అదేవిధంగా కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. భూ సంబంధించినటువంటి ధన వ్యవహారాల్లో జయాన్ని చేకూరుస్తారు. సంతానం పరీక్షలు బాగా రాసి మంచి అభివృద్ధిలో ఉంటారు. గృహంలో వివాహాది శుభకార్యాలు చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరంగా కూడా ప్రజల్లో మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు త్వరగా వచ్చి త్వరగా విదేశాలు వెళ్ళి మంచి ఉద్యోగాలు విద్యలు కూడా సాధించి అక్కడే స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తారు. మొత్తం మీద ఈ కన్యారాశి వారికి ఈ మార్చి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే జాతకరీత్యా గోచారరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే వాళ్ళు ఒక 5 బుధవారాలు విష్ణవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.